ఈ చల్లటి వెదర్‌లో వేడి వేడి పునుగులేసుకొని తింటే ఎట్లుంటది? వేరే ఉంటది కదా! మరి మొత్తం వీడియో చూసేయండి. టమాటా చట్నీ కూడా చేసినా. టమాటా చట్నీ ఎట్లా చేసుకోవాలి? పునుగులు ఎట్లా చేసుకోవాలి? మొత్తం చెప్పేస్తా. ఫుల్ వీడియో చూసేయండి. 3 గ్లాసుల బియ్యం, 1 గ్లాస్ మినపప్పు, సగం గ్లాస్ అటుకులు, ఒక చెంచాడు ఉప్పు వేసుకోండి. కొన్ని మెంతులు, కొంచెం సోడా మిక్సీ పట్టేసుకోవాలి. పిండి అయితే తయారైపోతది. అందులో ఇప్పుడు సన్నగా తరుముకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొన్ని ఎల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, కొత్తిమీర, జీలకర్ర, 3 చెంచాల పెరుగైతే వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా పచ్చడి కోసం పండు మిర్చిలు అయితే తీసేసుకొని కట్ చేసుకున్నా. నెక్స్ట్ టమాటాలు కూడా వేసేసుకోవాలి. నేను రెండే చూపిస్తున్నా కానీ ఒక 5, 6 కట్ చేసిన. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి, బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసుకుందాం. చిన్న గిన్నె పెట్టేసి అందులో కొంచెం నూనె అయితే పోసేసి ఫస్ట్ పండు మిర్చి వేసిన. నెక్స్ట్ కొత్తిమీర కూడా కొంచెం ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు మంచిగా చల్లార పెడితే దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. పచ్చడిలో ఖచ్చితంగా ఇవి లేకపోతే మాత్రం అస్సలు టేస్ట్ మంచిగా ఉండదు. వీటిని ఇప్పుడు మనం వేయించుకునే అన్ని మిక్స్ అయితే పట్టేసుకోవాలి. దాని తర్వాత టమాటా చల్లారుతుంది. చల్లారినాక మనం టమాటా కూడా వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే కొంచెం మెత్తగా పట్టేసుకొని టేస్ట్ బాగుంటుంది. ఖచ్చితంగా ఇట్లనే ట్రై చేయండి. మిక్సీ జార్లో నుంచి అయితే ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నా. నెక్స్ట్ మన పునుగులు అయితే వేసేసుకుందాం. మీరు కలుపుకున్న పిండి ఎట్లొచ్చిందన్నది ఇక్కడనే తెలుస్తుంది. ఒక గిన్నెలో అయితే ఆయిల్ పోసేసుకోండి ఫుల్గా. ఇప్పుడు నేనైతే స్పూన్తో వేసిన, చేయితో వేయరాదు కాబట్టి మీరు కూడా ఇట్లానే వేసుకోండి. ఒకటే సైజులో వస్తాయి. తొందర పడకుండా వేయంగానే అట్లా కలపకుండా కొంచెం ఒక 2 మినిట్స్ ఆగండి. ఆగినాక అప్పుడు రివర్స్లో వేయండి. ఆయిల్ అయితే అస్సలే ఉండదు. నేను చెప్తున్నా కదా, ఎంత దూదిలాగా వస్తుంది. మెత్తగా ఉంటాయి పునుగులు మాత్రం. టేస్ట్ మాత్రం హైలైట్ ఉంటాయి. సేమ్ అట్లనే అన్నీ వేసేసుకోండి. మీరు ఎక్కువ సోడా వేసుకుంటే మాత్రం ఎక్కువ ఆయిల్ వస్తుంది. ముందే చూసుకొని వేయండి. అందుకే ఇప్పుడు ఇది చూస్తే మీకే అర్థమవుతుంది అసలు ఆయిల్ ఉన్నదా లేదా అని. ఎంత మంచిగా వచ్చినాయి చూడండి. ఇప్పుడు టమాటా చట్నీ వేసేసుకొని తింటా. అసలు నోరు అసలు ఆగుతలేదు. చేతులు నోరు ఎక్కడ ఆగుతుంది ఇట్లాంటివి ఉన్నప్పుడు. ఇంత బాగా వచ్చింది. టేస్ట్ కూడా అసలు ఖతర్నాక్ ఉండే. చూడండి లోపల అసలు ఎట్లుందో. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అసలు. నేను చేసుకున్న పునుగులు ఎట్లున్నాయో టేస్ట్ చేయకపోయినా కానీ చూస్తే తెలుస్తాయి కదా. ఎట్లా వచ్చినాయో చెప్పండి, కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇంకేమన్నా రెసిపీస్ కావాలంటే నాకు చెప్పండి, చేద్దాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసుంటే మాత్రం చాలా బ్లాగ్స్ ఉన్నాయి, చూసేయండి.